శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. చక్కగా ఈరోజు అందరూ పూజ చేసుకున్నారు మంచిగా అనుకుంటున్నాను. గుడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు అనుకుంటున్నాను. స్వామి 4 నెలలు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు కాబట్టి మనందరికీ తెలిసిందే. చాతుర్మాస దీక్ష అని చెప్పి చాలామంది కూడా చేస్తూ ఉంటారు. అందరూ చక్కగా చేసుకున్నాను. మా ఇంట్లో కూడా సింపుల్గా అయితే పూజలో జరిగింది. శిరీష్ ఎక్కడికో బయలుదేరుతుందని అనుకోవచ్చు. ఈ మధ్య నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, శ్రీకన్ ఎక్కడ కాలేజ్లో జాయిన్ చేశారక్క, ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్, ర్యాంకులు ఎంత అని చాలామంది అడుగుతున్నారు కదా. వాటన్నిటికీ ఎందుకంటే కౌన్సిలింగ్ అవ్వకుండానే ఎక్కడ ఇంకా జాయిన్ చేయలేము. ఆ సంగతి చాలామంది తెలుసు. మేము యాక్చువల్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే కౌన్సిలింగ్కి ప్రాసెస్, దానికోసం మార్క్స్ ఏంటంటే కొంచెం లేట్గా అప్లై చేయడం వల్ల ఇంచుమించు చాలా దూరం మాకు సిటీకి. జూ మనకి మామూలుగా జూ ఉంటుంది కదా, అది ఎక్కడుందో సిటీలో, ఆ పేరు మర్చిపోయాను నేను. అక్కడ ఇచ్చారనమాట శ్రీకర్ కౌన్సిలింగ్ది. సో అక్కడికి వెళ్ళడానికని చెప్పని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ముందు ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే అప్పుడు మనం కాలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్లో మనకి ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ మనం తీసుకోవచ్చు, మనకు అనుకున్న బ్రాంచ్ వచ్చిందా లేదా, అసలు శ్రీకర్ ఇంకా ఏం ఎగ్జామ్స్ రాశాడు, ఎక్కడెక్కడ ర్యాంకులు వచ్చాయి, అసలు ముందు ఎక్కడ వేద్దాం అనుకున్నాం, తర్వాత ఏం జరిగింది, ఇలా చాలా జరుగుతున్నాయి. ఈ పీరియడ్ ఏంటంటే మనకి చాలా టెన్స్డ్గా ఉంటుంది నిజంగా. ఇంటర్ వరకు ఒక ఎత్తు, ఇంటర్ తర్వాత ఏంటంటే మనం ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ బ్రాంచ్ మంచిది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, వాడికి ఫ్యూచర్ ఏంటి, ఏ కాలేజీలో వెయ్యాలి, దగ్గర పెట్టుకోవాలా, దూరం పెట్టాలా, ఇలా చాలా మా మెదడులో మమ్మల్ని ఒక 2 నెలల నుంచి నలుగుతున్నట్టుగా అనిపించింది. అంటే ఇన్నర్గా ఏంటంటే కరెక్ట్గా చదివించాలి, మంచిగా చదివించాలి పిల్లల్ని, దూరం పంపిద్దాం, దగ్గర చాలామందితో మాట్లాడుతూ ఒక రకమైన డల్, అంటే ఒక రకమైన టెన్షన్తో అయితే నడుస్తుంది. ఫైనల్గా కౌన్సిలింగ్ అప్లై చేసి సరే చూద్దాము, కాకపోతే అప్పుడు మనకి ఏం ఆప్షన్ తీసుకుందాం అనేది చూస్తున్నాం అనమాట. అందుకనే మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇంకా ఎక్కడ జాయిన్ చేస్తామో మాకు అంత ఐడియా అంటే ఉన్నాయి, కొన్ని కాలేజెస్ పెట్టుకున్నాం, బట్ కౌన్సిలింగ్ చూశాక అప్పుడు డిసైడ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సరే అందుకని అప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా చేంజ్ చేసుకుని వచ్చాక చూద్దాము. అప్పుడు మీకు అంతా శ్రీకర్ కాలేజ్లో జాయిన్ తర్వాత అప్పుడు కరెక్ట్గా నేను మీకు అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అవి మీరు చేయకుండా ముందుగానే నాకు తెలిసింది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మనకి ఐడియా ఉండదు ఏం చేయాలి, కరెక్ట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది. చాలామంది నాకు సందేహం, ఇంతకు ముందు వరకు 2-3 నెలల ముందు వరకు నా థింకింగ్ వేరు, ఇప్పుడు వేరేగా అనిపించింది. సో ఇవన్నిటి మీద నేను ఖచ్చితంగా ఒక వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. సిటీలో కాబట్టి చాలా దూరం పట్టింది, టైం ప్రాసెస్ కూడా చాలా అనమాట. 2.5 hours జర్నీకే సరిపోయింది మా ఇంటి దగ్గర నుంచి మాకు. కానీ వెళ్తూ సరే ఒక చిన్న వీడియో కింద చేద్దాం, మీకు ఈ విషయం అంతా కూడా చెప్పచ్చు మీకు. ఎందుకంటే ఇంకా అప్కమింగ్ కిడ్స్ ఉంటారు కదా, ఇప్పుడు చదువుతుండి ఇంటర్కి అయిపోయాక అప్పుడు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు, ఒక స్టడీ సంబంధించిన విషయం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది ఎవరికైనా అని చెప్పని నా ఎక్స్పీరియన్స్ సరదాగా నాకేదో తెలిసింది కాదు, కొంచెం నాకు తెలిసింది కూడా మీకు షేర్ చేద్దామని అంతే. అవన్నీ చూసుకుని, ఎందుకంటే ప్రాసెస్సే చాలా టైం పట్టింది శ్రీకర్కి. మరి అక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పి జూ దగ్గర ఉందన్నమాట, అక్కడ ఇచ్చారు. చాలా డెడ్ స్లో ప్రాసెస్, మొత్తం ఒక 5-6 hours అక్కడే సరిపోయింది. అప్పటికే ఎప్పుడో ఎర్లీగా భోజనం చేసి బయలుదేరామో చాలా నీరసంగా అనిపించి ఆన్ ది వేలోనే ఐటీసీ కాకతీయ ఉందన్నమాట అక్కడ. మామూలుగా మా వారు ఏంటంటే ఆఫీసు పరంగా వెళ్తూ ఉంటారు, మామూలుగా పెద్ద హోటల్స్ అనేసరికి వాళ్ళకి ఏదో అఫీషియల్ మీటింగ్స్లో వెళ్తూ ఉంటారు. కానీ మనలాంటి అంటే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఎందుకు అలాంటి చోటకు వద్దురు, ఏదో బయట నుంచి చూసేస్తే చాలు అని అనుకుంటాం. కానీ మా వారు అంటారు లేదు, ఎప్పుడు అలాగే అనుకోవడం ఎందుకు, అస్తమాట వెళ్ళాం కదా, ఎప్పుడైనా ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అలాంటివి. అంటే అఫ్కోర్స్ నేనంటే వెళ్తూ ఉంటాను కాబట్టి అఫీషియల్ మీటింగ్స్ ఏమన్నా గ్యాదరింగ్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి వెళ్తూ ఉంటారు. మేమేంటంటే ఎందుకంటే అంతంత ఖర్చులు, మనం పెద్ద హోటల్స్కి ఏం వద్దు, డబ్బులు వేస్ట్, అలా మిడిల్ క్లాస్లో మనం అలాగే ఆలోచిస్తాం. ఆబ్వియస్లీను ఊరికే యాంబియన్స్ ఎలా ఉంటుంది, అసలు ఫుడ్ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చూస్తే, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. నేనైతే చూస్తాను కదా, మీరు రండి సరదాగా అని చెప్పని అందరికీ ఆకలి మీద ఉన్నాం అందరూ. ఎందుకంటే ఎప్పుడో భోజనం చేశాం కాబట్టి అని చెప్పని డిన్నర్ కాటి వస్తూ ఆన్ ది వేలో వెళ్ళాం అనమాట. హోటల్ చూస్తే ఏదో రాయల్ లుక్లా భలే అనిపించింది. అఫ్కోర్స్ మా రేంజ్కి కాదు, కానీ ఊరికే చూద్దాం అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కసారికి అని వెళ్ళాం సరదాగాను.
బట్ బాగుందనమాట. మెయింటెనెన్స్ కానీ అఫ్కోర్స్ చెప్పక్కర్లేదు, ఇవన్నీ పెద్ద హోటల్స్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటాయి. మా బుజ్జి ఆల్టో 800 మూల అలా ఉంటే రోల్స్ రాయ్స్, జాగ్వర్లు అలాంటి కార్లో వచ్చి ఆగుతున్నాయి అక్కడంతాను. అంటే అక్కడ చెప్పాను అంబియన్స్ కానీ అట్మాస్ఫియర్ అంతా బాగున్నట్టు అనిపించింది. ఎంత కాదన్నా మనకి ఇలాంటి హోటల్కి వెళ్ళినా, లేకపోతే మనం ఎప్పుడైనా హోటల్స్కి వెళ్తూ ఉంటాం కదా స్టేయింగ్ అది చేసినప్పుడు, మిడిల్ క్లాస్ మెంటాలిటీలు ఏంటంటే అమ్మో దీనికి ఇంత రేటా, ఏముంది ఇందులోనూ, ఇదంత రేటు అనుకుంటూ ఉంటాం కదా. మాకు కూడా అదే ఎక్స్పీరియన్స్. మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేసినప్పుడు మనకి ఈ వాష్రూమ్లో కూడా కొత్త బ్రష్లు, మాయిశ్చరైజర్స్, షాంపూస్ అన్నీ పెడతారు కదా. అవి మనం ఆల్రెడీ పట్టుకెళ్ళి వాడకపోతే అవన్నీ వేసుకొచ్చేస్తూ ఉంటాము. అంటే ఏదో ఒక బాగున్నట్టు అనిపిస్తుంది, అబ్బా ఇంత మంచి పెట్టారు, ఎంత క్యూట్గా ఉన్నాయి అని చెప్పని. ఇలా ఎవరైనా చేస్తారో తెలియదు కానీ నాకైతే నవ్వు వస్తుంది. అంటే నాకు ఇష్టం కూడా అలాగా కొత్త బ్రష్లు ఇచ్చిన, అలాగే మాయిశ్చరైజర్ కానీ లేకపోతే షాంపూ బాటిల్స్, సోపులు ఓపెన్ చేయకుండా ఉంటాయి కదా కొత్తవి, అవైతే తీసుకొచ్చేస్తూ ఉంటాను ఇంటికి నేను సరదాగా అనమాట. ఏదో ఒక చిన్న ఆనందం అలాంటి వాటిలో అనమాట. ఎందుకంటే చూస్తూ వదలబుద్ధి అవ్వదు. అందుకనే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అని అందుకనే అన్నాను. మనలాంటి వాళ్ళకి ఏంటంటే అలా అనిపిస్తాయి. అంటే అఫ్కోర్స్ నేను థింక్ చేసినట్టుగా థింక్ చేయొచ్చు, లేదు అలా చూస్తే వాళ్ళు పెట్టే సర్వీస్, అంటే వాళ్ళు ఫుడ్ సర్వ్ చేసే విధానం అది చూస్తుంటాను, ఇందులో ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, అన్ని క్యాలరీస్ ఉన్నాయని చెప్పి పక్కన అంతా లిస్ట్ ఉంటే అదేంటి ప్రసాదంలో పెడుతున్నారు, ఇంత కాస్ట్లీ అన్నారు కదా, అంటే ఎలా ఉంది కదా, ఇలా ఉంది ఏంటి ఇలా చిన్నగా పెడుతున్నారు ఏంటని అనుకున్నాను కాసేపు. బట్ ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మా వారిచ్చిన బిఫోర్ బర్త్డే ట్రీట్ మాత్రం ఎంజాయ్ చేసామని అనిపించింది. బయట నుంచి చూసి ఆహా చాలు, ఒక్కసారికి ఇలాంటివి చాలు. ఎప్పుడైనా మనం మన రేంజ్ కన్నా ఒకసారి వెళ్తే ఏంటంటే చాలా, ఇంక రెండోసారి అవసరం లేదు, దీన్ని చూసేసాం ఇంక సరిపోతుందిలే మళ్ళీ వెళ్ళాలి అన్నంత అనిపించదు మనకి ఇలాంటి వాటికి. మామూలుగా ఉండేవాటికైతే ఎన్నిసార్లు వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఇలాంటివి ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ చాలు. ఇందాక చెప్పాను కదా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ అని. మాకు మామూలుగా నార్మల్ వాటర్ అడక్క బాటిల్స్ ఓకేనంటే ఓకే అన్నాం. ఈ బాటిల్ వచ్చి 250 280 బాటిల్ ఒక్కటి వచ్చి, ఇలాంటివి 2 మామూలుగా మాకు 2 తీసుకున్నాం అనమాట. వాళ్ళు అక్కడ మాత్రం చూసి ఇంకో 2 బాటిల్స్ కూడా ఇచ్చారు మాకు. ఈ 2 ఫ్రీ అనమాట. మీ ఫ్యామిలీకి 4 బాటిల్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా గమ్మున కూల్ అయిపోతాయి మేడం, ఈ బాటిల్లో ఉండే ప్రత్యేకత అది ఇది అని చెప్పని ఏదో అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు కొంచెం అనమాట. ఒక బ్యాగ్ ఇచ్చి అంటే మీరు పట్టుకెళ్ళచ్చు కూడా మేడం అవసరమైతే అని చెప్పాను అనమాట. ఇంకా అండవే ఆలస్యం 4 బాటిల్స్ వేసుకొచ్చేసాను ఇంటికి. సరే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే పట్టి పెట్టుకున్నా తాగడానికి బాగుంటాయి కదా అని చెప్పని. బాటిల్స్ చూస్తే భలే ముద్దుగా అనిపించాయి. ఏదో స్పెషల్ ఉందట వీటికి, మరి ఏంటో అని చెప్పినప్పుడు నేను వినలేదు, సరిగ్గా అర్థం కాలేదు. తొందరగా కూల్ అవుతాయా, అలాగే ఏదో సంథింగ్ టేస్టీగా ఉంటుంది బాటిల్లోనే ఏదో చెప్పారు. ఎంత రేట్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు అలాగే చెప్తారు అని అనిపించింది నాకు. ఫైనల్గా ఎన్ని బయటికి వచ్చినా మన ఇంట్లో పనులు, మన ఇంట్లో ఫుడ్ తింటేనే అమ్మాయి అని అనిపిస్తుంది. సో ఆబ్వియస్లీ పిల్లల కోసం అని చెప్పని ఒక మంచి స్నాక్ ఐటెం రెడీ చేశాను. అదేంటి చూద్దరు కానీ 1 మంత్కి ఒకసారి నెయ్యి చేసే ప్రాసెస్ ఉంటుంది, అదొక పెద్ద ప్రాసెస్లా ఉంటుంది నాకైతేను. అది మొత్తం వెన్న ఆడడం, దాన్ని దాచడం, తర్వాత కరిగించడం, తర్వాత నెయ్యి చేయడం, ఇవన్నీ ఇవి నాకైతే అబ్బా అనిపిస్తాయి ఒక్కొక్కసారి ఇవి. కానీ చేసుకున్నప్పుడు అబ్బా మన ఇంట్లోనే ఇంత చేసుకుంటే ఎంత బాగా వచ్చిందా అని అనిపిస్తుంది. దగ్గరగా ఇంచుమించు బాగానే వచ్చింది. ఒక పెద్ద డబ్బాడ నెయ్యి వచ్చింది. అమ్మయ్య కొన్నాళ్ళు చూసుకోక్కర్లేదు అని అనిపించింది. ఇంచుమించు 1 కేజీ ఉంటుందేమో. ఎంతైనా హోమ్ మేడే అది మాత్రం పక్కా. అందుకనే ఇవాళ హోమ్ మేడ్లో ఒక మంచి రెసిపీ. యాక్చువల్గా నాకు ఇలా నాన్ ఫ్రోజన్ అంటే ఫ్రోజన్ కానివి కూడా ఇలా బాయిల్డ్ స్వీట్ కార్న్ దొరుకుతాయి కర్నల్స్ అని చెప్పి తెలిసింది నాకు. తెప్పించాను అనమాట ఇవి. నేను బయట పెట్టేసుకున్నా ఏం పర్వాలేదు, వాటిని మనకు కావాల్సినట్టు తీసుకుని ఒకసారి ఏం ఉండదు అందులోనూ వాష్ చేసేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని దాన్ని కొంచెం కచ్చాపిచ్చే కదా అంటే కొంచెం బరకగా అలా మిక్సీ చేసేసుకుని దాన్ని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఏం లేదు, పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఉత్తిగా అవి ఉడకపెట్టి ఉప్పు కారం చాట్ మసాలా వేసి ఇచ్చేసినా తినేస్తారు. కొంచెం వాళ్ళకి ఇంకొంచెం టేస్టీగా కావాలి, ఇప్పుడు రైనీ సీజను, వాళ్ళకి ఏంటంటే కొంచెం క్రేవింగ్ టేస్టీగా ఏదైనా తినాలి అలా అనిపిస్తుంది కదా. అందుకని కొంచెం దాన్ని ఇంకొంచెం మనం వెజిటేబుల్స్ తోటి వాటితోటి మిక్సప్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. అందుకని కొంచెం క్యారెట్ తురుము, కొన్ని ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము, మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్, చెప్పానుగా పనీరు ఉంటే పనీరు, మీకు ఏది ఆ టైంలో ఇంట్లో మటరు ఒకసారి చాపింగ్ బోర్డులో వేసేసి ఒకసారి ఇలా అనేసిన అవి మెత్తగా మంచిగా ఫైన్గా చాప్ అయిపోతాయి. అవన్నీ వేసేసి బైండింగ్ కోసం ఊరికే నేను కార్న్ఫ్లోర్ వేసాను.
బియ్యపిండి వేసుకోవచ్చు, శనగపిండి వేసుకోవచ్చు, రాగి పిండి వేసుకోవచ్చు, మన ఇష్టము. జస్ట్ బైండింగ్ కోసమే ఇది. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసి కొంచెం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే చిల్లీ పౌడరు, కొంచెం కలర్ బాగుంటుంది కదా అని చెప్పని చిల్లీ పౌడరు, అలాగే జీరా పౌడరు, కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా, ఇవన్నీ ఆప్షనల్. మన కారానికి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుని ఇవన్నీ వేసేసి చక్కగా అన్నీ మిక్స్ చేసుకుని, ఎందుకంటే కార్న్ కొంచెం తడిగానే ఉన్నాయి కాబట్టి మనకి కొంచెం బైండింగ్ తొందరగానే అయిపోతుంది, ఎక్కువ అవసరం లేదు దానికి. మనం ఇలా బాగా చేతులతో బాగా అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ మనకి చక్కగా అన్నీ మంచిగా ఉప్పు కారం అన్నీ కలుస్తాయి అన్నమాట. ఆ తర్వాత మనం ఇంట్లో బ్రెడ్ ఉన్నా, లేకపోతే కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, పిల్లలు మామూలుగా కార్న్ఫ్లేక్స్ తింటారు కదా, అవి ఉన్నాయి ఇంట్లోనూ. వాటిని కొంచెం చిన్న కప్పుడు తీసుకుని ఇలా మిక్సీలో కొంచెం బరకగా చేసుకున్నాను. అంటే పైన కోటింగ్కి బాగుంటుంది కదా, మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు కదా, పైన క్రిస్పీగా రావడానికి ఇలా అంటే వేస్తే బాగుంటాయని చెప్పని. తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం వెడల్పాటి బాండి పెట్టుకుని కొంచెం అందులో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని, నూనె కూడా తగ్గించుకుని వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఆల్రెడీ 10 మినిట్స్ అయింది కదా, చక్కగా అంతా మంచిగా అయి ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద మనం డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేదు పిల్లలకి, కొంచెం తక్కువ నూనెలోనే చేయాలనుకున్నప్పుడు హెల్తీగా ఇలాంటి స్నాక్స్ చాలా బాగుంటుంది. ఇలా అరచేతిలో కట్లెట్ లాగా చేసుకుని ఒకసారి ఆ కార్న్ఫ్లేక్స్ వాటి మీద ఒకసారి మనం మిక్స్ చేసేసి నూనెలో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి, మాటలో చెప్పలేను. పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేశారంటే అమ్మ ఎప్పుడైనా ఇలాంటివి చేయమ్మా అని. అంటే వాళ్ళకి నచ్చితే ఇంకొకసారి మళ్ళీ అడుగుతారు. అంటే కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. అందులో పైన లేయర్ అంతా క్రిస్పీగాను, మధ్యలో మనం సిమ్లో పెట్టి మూత పెట్టి వేయిస్తాం కాబట్టి లోపలంతా చక్కగా వెజిటబుల్స్ అన్నీ ఉడికి తింటూ ఉంటే సాస్ తోటి కొంచెం అద్దుకు తింటూ ఉంటే మాత్రం అసలు భలే అనిపించాయి. యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్దీగా డిన్నర్ ఏదన్నా మనం చెయ్యాలి, హెవీగా తినకూడదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సిమ్లో ఎక్కువగా సిమ్లోనే పెట్టుకోవాలి, అసలు హై పెట్టద్దు. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసి వెనక్ సైడు ఏదైనా అట్ల కూడా తీసుకుని మెల్లగా వెనక్ సైడ్ టర్న్ చేస్తే చక్కగా వేగి ఉంటాయి. ఎక్కువసేపు మరి నల్లగా కాకుండా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే అంటే టేస్ట్ చూస్తే తెలుస్తాయి, చెప్పడం కన్నా అంత బాగున్నాయి. మా వారికి కూడా నైట్ వచ్చాక పెడితే డిన్నర్ కింద చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఒక మంచి రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇవి కార్న్ బదులు ఓట్స్ వేసుకోవచ్చు, మీరు ఏవైనా మీకు ఆప్షన్ వేరేవైనా మార్చుకుని కూడా వేసుకోవచ్చు. తెల్ల రవ్వ వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ, ఏవైనా వేసుకొని వెజిటేబుల్స్ కలిపి ఇలా కట్లెట్స్ కింద వేసుకుంటే సూపర్గా ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్నాక్ ఎలా ఉంది, అలాగే చెప్పాను కదా స్టిక్కర్ గురించి కూడా మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, పూర్తి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను. అంతవరకు ఇది వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.